నిజంగా చెప్పాలంటే తెలివైన స్త్రీలంటే వీరే అని చెప్పుకోవచ్చు. బల్లగుద్ది చెప్పొచ్చు. ఈ లక్షణాలు ఉంటే వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. విద్య, డబ్బు, బంధాలు, బంధుత్వాలు, వ్యక్తిత్వం, అలానే స్త్రీ పురుషుల సక్సెస్, ఓటమి, స్నేహం, నమ్మక ద్రోహం, ఇలా అనేక విషయాల గురించి మనం బోలెడు తెలుసుకుంటూనే ఉన్నాం కదా. ఇక ఈరోజు ఇప్పుడు తెలివైన స్త్రీలు ఎలా ఉంటారు అన్న విషయాలను తెలుసుకుందాం. నిజానికి ఎవరైనా సరే మంచి భార్య, సున్నితమైన మనసు, తెలివిగల అమ్మాయి తన ఇంటికి కోడలుగా రావాలని కోరుకుంటారు, ఆశపడతారు. అది సహజమే. కానీ కోరుకున్న అందరి కోరిక నెరవేరదు కదా. అచ్చు అలానే కొంతమంది మాత్రం మా అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి, లేదా మా భార్య చాలా తెలివైనది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అవునా? నిజమే కదా. మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు. అయితే నా ఉద్దేశంలో అసలు ఒక తెలివైన అమ్మాయి అంటే ఎలా ఉంటుందంటే, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అనేది మీకు స్పష్టంగా చెబుతాను, వినండి. ఏ స్త్రీ అయితే చాలా సహనంగా, ఓర్పుగా ఉంటుందో ఆమె చాలా తెలివైనది అని, ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే చాలా ఓర్పుతో సహనంగా వ్యవహరించి ముందుకు వెళ్తుంది. ఆ సమస్య నుంచి సున్నితంగా క్షణాల్లో బయటపడగలదు. అంతేకాదు, ఇతరుల మనసును ఎప్పుడూ కూడా అస్సలు నొప్పించదు. అలానే తొందరపడే నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోదు. అలాంటి అమ్మాయి భార్యగా దొరకడం చాలా అదృష్టం. అలానే కొంతమంది స్త్రీలు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కొందరి మాటలు చాలా మధురంగా, తీయగా, ప్రశాంతంగా, వినసొంపుగా ఉంటాయి. అలానే వారిపై తెలియకుండానే మనకు మంచి అభిప్రాయం కూడా వచ్చేస్తుంది. ఇక ఇలా సౌమ్యంగా మాట్లాడే స్త్రీ చాలా తెలివైనది. ఎందుకంటే ఆమె తన తీయటి మాటలతో ఎంత కోపమున్నా సరే చాలా నిమ్మనంగా, నిదానంగా మాట్లాడి సమస్యల నుంచి బయటపడగలదు. అలానే ఏ స్త్రీ అయితే హడావిడిగా కాకుండా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందో ఆ స్త్రీ కూడా చాలా తెలివైనదని చెప్పుకోవాలి. అలాంటి అమ్మాయి తన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా కుటుంబం కష్టాల్లో కూరుకుపోకుండా కాపాడుతుంది. అందరినీ అర్థం చేసుకుని కుటుంబానికి ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక చివరిగా డబ్బుల విషయంలో ఏ అమ్మాయి అయితే జాగ్రత్తగా ఉంటుందో ఇక ఆమె చాలా తెలివైనదని చెప్పుకోవచ్చు. అలాంటి మహిళ భవిష్యత్తులో కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే కాదు, తెలివిగా తన కుటుంబాన్ని కష్టాల నుంచి తప్పిస్తుంది, బయటపడేస్తుంది. పుణ్యకార్యాలకి ఖర్చు పెడుతూ, కుటుంబ అవసరాలను అంచనా వేస్తూ, విలాసాలను తగ్గించుకునేవారు చాలా తెలివైన వారు, అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వారు తమ కుటుంబ జీవితంలో పేదరికం అనేది పరిచయం కాకుండా చూసుకుంటారు. ఓర్పు, తొందరపాటుతనం లేనివారు, విలాసాలకు దూరంగా ఉండే స్త్రీలు చాలా తెలివైన వారు, అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు కనుక మీ జీవితంలోకి వచ్చారంటే ఇక మీ జీవితం బ్రహ్మాండమనే చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంటుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం కూడా అలాంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. తన్ని ఏదో ఒక కారణాలతో అసలు వేధించడం, బాధ పెట్టడం ఇవి అస్సలకే చేయొద్దు. అలాంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే కనుక మీ జీవితం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటుంది. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందం విరజల్లుతూ ఉంటుంది. ఈ కొన్ని విషయాలు మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ జీవితాన్ని మార్చే కొన్ని అద్భుతమైన మాటలుగా ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఎక్కడా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వినండి, ఆచరించండి. మీ చుట్టూ ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. సో అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.